నమస్తే. వీతిని స్వాతం లక్ష్యం సమాజహితం. మర్చిపోనే లేదు ఇంకా కూడా. 2001లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యి 2014లో తెలంగాణ వచ్చిన సందర్భంగా కూడా ఇంకా కూడా చెవులలో జై తెలంగాణ జై తెలంగాణ నినాదాలు రోడ్ల మీదకి వచ్చి మరి బందులు, స్ట్రైకులు, రైలు రోకోలు చేసిన సందర్భాలు ఇంకా కంటి ముందునే మెదులులాడుతున్నాయి. మరి అలాగే చూసినట్టయితే ఉద్యమకారులతో ముచ్చట కార్యక్రమంలో ఈరోజు మనతోటి ఉన్నారు మరి జనని ఫౌండేషన్ చైర్మన్, అలాగే చూసిన జాక్ నాయకులు, తెలంగాణ ఉద్యమంలో మల్లాపూర్ ఉప్పల్ నియోజకవర్గం నుంచి తీసుకుంటే మల్లాపూర్లో వాణిని బాగా అనిపించినటువంటి జేసీ నుంచి ఉన్నటువంటి మరి కోదండం ధర్మారెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి తను కూడా ఉద్యమంలో పనిచేశాను కనుక మరి నాకు కూడా టికెట్ ఇచ్చినట్టయితే నేను ఇంకా కూడా మంచి స్ఫూర్తితో ముందుకెళ్తాననే ఉద్దేశంతో ఈరోజు మన ఇంటర్వ్యూకి రావడం జరిగింది. వారిని అడిగి వారి యొక్క ఉద్యమ స్పిరిట్ మరి కేసీఆర్ గారికి వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. ఉద్యమంలో అరిసి తెలంగాణ తెలంగాణ జై తెలంగాణ అని ఉంటారు. ఎలా ఉండేది ఆ స్పిరిట్ అప్పుడు? ఇక అప్పటి ముందుగా తెలంగాణ ఉద్యమకారులకు మరియు నాతోటి సోదరులకు అందరికీ ఇదే నా అభినందనలు. మరి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం అంటే 2001 నుంచి దాదాపుగా మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సిద్దిపేటలో స్థాపించిన ఉద్యమము. ఆ రోజు నుంచి కూడా మేము పార్టీకి పని చేసుకుంటూ సారు ఎంబడే మేము ఉన్నాము. కాకపోతే మా అవసరాల దృష్ట్యా, మన పని దృష్ట్యా, మా జీవితాల దృష్ట్యా మేము పని చేసుకుంటూ అప్పుడప్పుడు ఉద్యమంలో పాల్గొన్నాము. కేసీఆర్ గారు ఏ పిలుపు ఇచ్చినా ప్రతిసారి మేము అటెండ్ అయినాము, ప్రతి ఉద్యమానికి అటెండ్ అయినాము. మరి అలాగే 2004-05 మధ్యలో పూర్తిగా నేను దాదాపు 28 సంవత్సరాలు అవుతుంది మల్లాపూర్లో సెటిల్ అయ్యి. ఈ 2006 నుంచి పూర్తిగా జేఏసీ తరఫున పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో పూర్తిగా టైం కేటాయించడం జరిగింది. అందులో భాగంగా మేము మల్లాపూర్ జేఏసీ అని స్థాపించుకున్నాము. ఈ మల్లాపూర్ జేఏసీలో ప్రముఖంగా నేను స్పోక్స్మెన్గా పనిచేసిన. ప్రతి విషయంలో తెలంగాణ మన ఉద్యమకారుడు చంద్రశేఖరరావు గారు ఏ పిలిపిచ్చినా ముందుండేది మా మల్లాపూరు ధర్నాలు, రాస్తారోకోలు, ప్రతి విషయంలో ముందుండి మేము పనిచేసాం. ఇదే అడ్డా నేను మొదటి నుంచి ఇక్కడనే న్యూ భవన్ కాలనీలో ఉంటాను. ఇదే అడ్డా, ఇదే ఆఫీస్ నుంచి మేము కొన్ని వందలాదిగా దిష్టి బొమ్మలు తయారు చేసుకొని ఇదే శివ హోటల్, జనప్రియ బస్ స్టాప్లు మా ఉద్యమకారులను కలుపుకొని ఎన్నో ఉద్యమాలు, ఎన్నో దిష్టి బొమ్మలు, ఎన్నో దహనాలు చేసిన సందర్భాలు ఇంకా మా చెవులలో మారు మోగుతూనే ఉన్నాయి. ఆ దృశ్యాలు ఇంకా కళ్ళలా కనిపిస్తూనే ఉన్నాయి. మరి అదేవిధంగా ఉద్యమం గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఎన్నో విధాలుగా మేము బయట నుంచి కూడా తీసుకొచ్చి ధూమ్ధాములు పెట్టించి ప్రజలను ఎంతో చైతన్యవంతులను చేసి ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం అంటే అరే ఇంత జోరుగా ఉన్నదా అని బయటి వారికి, సమాజానికి మరియు బయట వారికి మేము ఒక మెసేజ్ చేరవేస్తూ మల్లాపూర్ను జేఏసీలో ప్రథమ స్థానంగా, అంటే ఒక స్టేజిలా ఈ పేపర్లలో కానీ ఈ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ సహకారం చాలా ఉండేది మాకు. మీడియా సహకారంతో ఓ స్టేజ్లో కేసీఆర్ గారే మమ్మల్ని అరే మల్లాపూర్లో జేఏసీ ఇంత పెద్ద ఎత్తున పనిచేస్తుంది, బాగా పనిచేస్తుందని మెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అదే స్ఫూర్తితో మేము ముందుకు పోయి ఉద్యమంలో చాలా ముందుకెళ్ళినాం. మా మీద కేసులు కూడా బుక్ అయినాయి. ఒకసారి లకిడికాపుల్ పిఎస్లో కూడా మేము అరెస్ట్ అయినాం. నాచారం పిఎస్లో 2-3 సార్లు అరెస్ట్ అయినాం. మరి అలాగే మన మౌలాలి రైలు రోకోలో కూడా పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేసినాం. అప్పుడు కేటీఆర్ గారు కూడా వచ్చారు అక్కడికి. పెద్ద ఎత్తున ఆ రోజు అరెస్టులు కావడం కూడా జరిగింది. మరి అలాగే ఇక చెప్పుకుంటూ పోతే ఈ ఉద్యమంది అసలు ఎంత చెప్పినా అది ఒడవది. ప్రస్తుతం ఉద్యమంలో మాకు ముందుగా మేము ఎక్కువ మమేకమై పోరాడింది దేనికంటే ఇన్ని రోజులు 69 నుంచి కూడా పోరాటాలు చేసుకుంటూ వస్తుంటే ఏదో పెద్దలను మభ్యపెట్టడం, మరిపించడం జరుపుకుంటూ తెలంగాణకు ఇవ్వకుండా ముఖాలాడ్డు పెట్టుకుంటూ వస్తున్న ఆంధ్ర పాలకుల నుంచి ఖచ్చితంగా ఎలాగైనా మన తెలంగాణను సపరేట్ చేసి మన పిల్లలకు భవిష్యత్తు గురించి, మన రాష్ట్ర భవిష్యత్తు గురించి, మన అభివృద్ధి గురించి పాటుపడాలనే ఉద్దేశంతో ప్రజలతో మమేకమై ఉద్యమాలు మొదలుపెట్టినాం. దీనికి మొదటి కారణం ఇప్పుడైతే మేము అనుకుంటున్నాము, సరే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన జాతిపిత గాంధీజీ ఉండొచ్చు, మేము దానికి ఒప్పుకుంటున్నాం. కానీ
మా తెలంగాణ జాతిపిత మాత్రం మాకు 100కు 100% మా కేసీఆరే. మాకే కేసీఆర్ జాతిపిత, మాకు దేవుడు ఆయన్నే. దాంట్లో తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉన్నన్ని రోజులు, ఈ భూమి ఉన్నన్ని రోజులు కేసీఆర్ గారిని మర్చిపోరని నేనైతే గట్టిగా చెప్తున్నాను, చెప్పగలుగుతాను. మరి ఉద్యమం ఆ రోజు ఇదే ఆంధ్ర పాలకులు తెలంగాణ నుంచి ఏమీ కాదు, వాళ్ళు ఏం చేయలేరు, ఏం చేసినా మేమేం చేయాలి అనే స్టేజ్ నుంచి మరి మన కేసీఆర్ గారు ఉద్యమం ఖచ్చితంగా గట్టి ఉద్యమం, ప్రాణాలు పోయినా సరే, నా ప్రాణం పోయినా సరే మా తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇచ్చి తీరాలి, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి తీరాలనే పట్టుదలతోని ఎన్నో కష్టాలకు, నష్టాలకు, ఎన్నో మాటలకు, ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నా కూడా, ఎన్నో ఇబ్బందులకు గురి పెట్టినా కూడా అన్నిటిని తట్టుకొని ప్రజల గురించి అతను అన్నీ ఇడిచిపెట్టి ఈ ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించిండు. రాష్ట్రాన్ని సాధించక ముందు కూడా మన నిధులు, ఎన్నో నిధులు మన కండ్ల ముంగట అసెంబ్లీలో అదే ఆంధ్ర ముఖ్యమంత్రి మీ తెలంగాణకు ఒక్క పైసా కూడా నేను బడ్జెట్ పెట్టబోయి మీరు ఏం చేస్తారో చేసుకోండి అని హెచ్చరించినప్పుడు కూడా కేసీఆర్ గారు దానికి ఎదురొడ్డి మాట్లాడి, సరే మీ నిధులొద్దు, మీకు ఏమొద్దు, మా రాష్ట్రమే మాకు కావాలని చెప్పి కొట్లాడి మరి ఆ రాష్ట్రాన్ని ఒక ఉద్యమ పథంలో జనాన్ని మొత్తం, మామూలు మాటలు కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలను కులం లేకుండా, మతం లేకుండా, జాతి లేకుండా ప్రతి ఒక్కరిని ఈ ఉద్యమ స్ఫూర్తితోని రోడ్డు మీదకి తీసుకొచ్చి ప్రతి రోడ్డు, ప్రతి విలేజు, ప్రతి మండలము, ప్రతి పౌరుడు, ప్రతి ఆడపిల్లలతో సహా, తల్లులతో సహా, అమ్మలతో సహా, అమ్మమ్మలతో సహా రోడ్ల మీదకి వచ్చి వంట వార్పు కార్యక్రమాల ద్వారా తెలంగాణ అభిమతాన్ని పెద్దలకు, మన ఢిల్లీలో ఉన్న పెద్దలకు, గవర్నమెంట్ ఏదైనా ఉన్నా సరే వాళ్ళ పెద్దలకు సందేశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి విలేజ్ నుంచి వినిపించిన ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది. ఎందుకంటే మేము అతన్ని పేరు పెట్టి పిలవడం కూడా మాకు అర్హత లేదు, ఎందుకంటే ఆయన ఒక జాతిపిత, మాకైతే ఒక దేవుడు. కాబట్టి అతన్ని మేము ఎప్పటికీ మా దేవునిగానే మేము అనుకుంటున్నాము, భావిస్తున్నాము. రైట్. ధర్మారెడ్డి గారు, జనరల్గా మనం కేసీఆర్ గారు తెలంగాణ కోసం పోరాడారు, ఆయన చెప్పంగానే మనం తెలంగాణకు వచ్చామని అనేది ఒక ఎత్తు. మీకు ఎందుకు తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకోవాలనిపించింది? అసలు మీకు ఎందుకు ఇటువైపు ఆలోచన? ఇక తెలంగాణ ఎందుకు అంటే, తెలంగాణ పరిస్థితి ఇక అందరికీ తెలుసు. తెలంగాణ ఎందుకు పాల్గొన్నామంటే, తెలంగాణలో అసలు యువతకు ఉద్యోగాలే లేవు. అసలు పర్సనల్గా చెప్పాలంటే ఉద్యోగాలే కాదు, అసలు వాటర్ లేదు. ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ ఎక్కువ ఆధారపడ్డది వ్యవసాయ రంగం మీద. ఎందుకంటే మా తెలంగాణలో రైతులు ఎక్కువ. రైతులకు వ్యవసాయం చేయాలంటే ఖచ్చితంగా వాటర్ కావాలి. ఇక్కడ వాటర్ లేదు. వాటర్ గురించి మేము దాదాపుగా నా ఊరు వచ్చి, నాది జగదేపూర్ మండలం, మాది అలిరాజ్పేట గ్రామము. మాది అంటే ఎక్కువ ఇప్పుడు మేము అలిరాజ్పేట అని చెప్పకుండా మేము ఎక్కువ ఏం చెప్పుకుంటామంటే మా పక్కూరే కాబట్టి ఎర్రవల్లి అని చెప్పుకుంటున్నాం. ఎర్రవల్లి అంటే ఇక ముఖ్యమంత్రి గారి ఊరు కాబట్టి పక్క ఊరే అని చెప్పుకుంటున్నాం. కాబట్టి మేము దాదాపుగా మా జగదేపూర్ మండలం ఎర్రవల్లి నియర్ అలిరాజ్పేట, నియర్ ఎర్రవల్లి అని చెప్పుకుంటాం. ఆ రోజులలో నేను వ్యవసాయం చేసేటప్పుడు, నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు, నేను వ్యవసాయం చేసేటప్పుడు మా బావి దగ్గర కూడా దాదాపు 600 నుంచి 700 ఫీట్లు వేస్తే కూడా నీళ్లు పడని పరిస్థితి. అప్పట్లో వ్యవసాయం చేయలేకనే మేము ఈ వ్యవసాయం చేస్తే ఊళ్ళేం బతుకుతామని చెప్పి ఏదో పని చేసుకుందాము, ఏదో కంపెనీలలో పని చేసుకుందామని చెప్పి నేను 98లో హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చి ఇక్కడ మల్లాపూర్లో నేను స్థిరపడడం జరిగింది. అప్పుడు వ్యవసాయం లేకనే, నీళ్లు లేకనే నేను హైదరాబాద్ రావడం జరిగింది. లేకుంటే నీళ్లు ఉండి వ్యవసాయం మంచిగా ఉంటే, రైతులకు మంచిగా ఉంటే హైదరాబాద్ వచ్చేటోళ్ళం కాదు. మరి నీళ్లు ఎప్పుడైనా సరే, ఏది అయినా సరే, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా, ఏ లీడర్ ఉన్నా కూడా వాస్తవంగా చెప్పాలంటే అటు కోస్తాంధ్ర కానీ, రాయలసీమ ముఖ్యమంత్రులు, కోస్తాంధ్ర ముఖ్యమంత్రులు ఎక్కువ మన రాష్ట్రానికి పనిచేసారు. కాబట్టి ఒక మరి చెన్నారెడ్డి తప్ప మిగతా వాళ్ళు చాలామంది అక్కడోళ్ళే, మెజారిటీ పీపుల్ వాళ్ళే పనిచేసారు. కాబట్టి ఏ నిధులైనా, నియామకాలైనా ఆంధ్ర వాళ్లకు మరియు నీళ్లు కూడా అక్కడనే తీసుకుపోవడం జరిగింది. మరియు ముఖ్యంగా ఏదన్నా విపత్తులు, ప్రకృతి విపత్తులు కానివ్వండి, ఏదన్నా ఆపదలు వచ్చినప్పుడు కూడా ప్రతి రాష్ట్ర బడ్జెట్ను మొత్తం ఆంధ్రాకే తీసుకుపోవడం, తెలంగాణకు చారణ ఇస్తే బారణ వాళ్ళే తీసుకుపోవడం, ప్రతి ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తే వాళ్ళకే ఇచ్చుకోవడం, ఏదో తెలంగాణ వాళ్ళకు ఏదో అటెండర్ పోస్టో, ఆ పోస్టో, ఈ పోస్టో ఇచ్చి మీకు కూడా ఇచ్చినాం కదా అని లెక్కలు చూపించడానికి చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చి పెద్ద పెద్ద కీ పోస్టులు, అఫీషియల్ పోస్టులు అన్నీ ఆంధ్ర వాళ్ళు తీసుకుపోవడం. ఇది ప్లస్ ఇంకోటి, విద్యార్థి స్కూల్స్, కాలేజీలు కానీ ఆంధ్ర సైడ్ ఎక్కువ స్కూల్ పెట్టుకోవడము, కాలేజీలు పెట్టుకోవడము, తెలంగాణ వాళ్ళకు విద్య కరెక్ట్ అందకుండా చేయడము అనేది మొదటి నుంచి జరుగుతున్న దోపిడీ.
ఇది అన్నీ అడ్డుకోవాలి. మనము స్వయం అభివృద్ధి కావాలంటే మనకు తెలంగాణ ఖచ్చితంగా కావాలి. మన రాష్ట్రాన్ని మనం పాలించుకున్నప్పుడు మాత్రమే మనకు ఏదైనా నిర్ణయం తీసుకునే అధికారం మనకు సొంతంగా ఉంటుందనే ఉద్దేశం ప్రతి పౌరుని దగ్గర ప్రతి దగ్గర ఒక గట్టి పట్టుదలగా తెలంగాణ ప్రజలల్లా రావడం జరిగింది. దాంతోనే ఉద్యమం ముమ్మరమైంది. దానికి తోడు మనకు ఒక అగ్గిపిడుగు లాంటి ఉద్యమకారుడు కేసీఆర్ గారు మనకు దొరికిర్రు, పట్టుదల ఉన్న వ్యక్తి. అతని అండదండలతోనే తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్నాం. ఆ పాల్గొన్న విధంగానే కష్టానికి ఫలితంగా కష్టే ఫల అంటారు అందరు పెద్దలు. ఆ కష్టానికి ఫలితంగా చంద్రశేఖరరావు గారి కష్టానికి ఫలితంగా రాష్ట్రం రావడం జరిగింది. ఆ రాష్ట్రం తర్వాత మన జాతిపిత ముఖ్యమంత్రి గారు తొలి ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆ స్ఫూర్తితోనే సారు కూడా ప్రతి పౌరునికి డైరెక్ట్ అప్పటి లెక్క ఈ పైరోజులు లేకుండా ఏ పని చేసినా పబ్లిక్కి అందాలి, రైతుకే అందాలి, ప్రతి విద్యార్థికి ఏదైనా ఉంటే విద్యార్థికే అందాలి, ప్రతి ఏదైనా విషయం తల్లిదండ్రులకు ఉంటే తల్లిదండ్రులకే అందాలి. అదే చూసినట్టయితే ఉస్మానియా యూనివర్సిటీ మీకు కూతవేడు దూరంలోనే ఉంది. అక్కడ ఉద్యమం ఊతలాడటము, పోలీసు వాళ్ళు రాళ్ళదాడి చేయటం, అలా చూస్తే కొంతమంది చనిపోవడం కూడా జరిగింది ఉద్యమంలో. ఆ సమయంలో మీకు ఏమనిపించేది? దానికి మీరు ఏమన్నా ప్రతిరూపకంగా చేసినారా? ఉద్యమ స్ఫూర్తి అంటే ఉస్మానియా మాకు చాలా దగ్గరలో ఉంటుందండి. మేము ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమం అయ్యేటప్పుడు విద్యార్థుల మీద దాడి జరిగినప్పుడు, పోలీసుల దాడులు జరిగినప్పుడు కూడా మేము కంచె దాటుకొని దుంకిపోవడం జరిగింది. కొన్ని సందర్భాల్లో వాళ్ళకు అన్నం కానీ, కొన్ని టిఫిన్లు కానీ, టీలు కానీ అందించడం కూడా జరిగింది. మేము దొంగతనాలు కూడా పోయి గోడలు దుంకి కంచె దుంకిపోయి కూడా మేము అందించిన సందర్భాలు ఉన్నాయి. మేము కూడా దెబ్బలు తిన్నాము. మేము కూడా క్యాంపస్లో కూడా మేము కూడా దెబ్బలు తిన్నాము. అప్పుడు ఈ రైలు రోకో టైంలో కూడా మేము మౌలాలి రైలు పట్టాల మీద మేమే మా మల్లాపూర్ జేసీ తరఫున మేము షామియానాలు వేసి పట్టాలు వేసి ఆ రోజు కేటీఆర్ గారు కూడా దానికి రావడం జరిగింది. పెద్ద ఎత్తున 2 నుంచి 3 రోజులు మేము ధర్నాలు చేసినాము. దాంట్లో కూడా మా మీద కేసులు అయినాయి. దేనికి కేసులైనా విరవకుండా ఏదైనా కొన్ని సందర్భాలలో మన తెలంగాణ ప్రజలు కొందరు ఊర్లలో అంటే ఉద్యమం చేసిన వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే ఉద్యమం చేసిరని అనుకోడు చాలా తప్పు. మండలాలలో ఊర్లలో కూడా తెలంగాణ అంటే ప్రాణం ఇచ్చిన వాళ్ళు చాలామంది అమ్మలు చెల్లెలు అక్కలు చాలామంది ఉన్నారు. ఒక్కొక్కసారి పేపర్లలో న్యూస్ చూసి మాకు కూడా కంట తడి. ఎందుకంటే మేము ఏడవని సందర్భం లేదు. తెలంగాణ ఉద్యమంలో మేము ఏడవని సందర్భం లేదు. ఎందుకంటే సొంతంగా మా చుట్టాలు కూడా ఒకరు చనిపోయారు. ఇక వాళ్ళను గుర్తు చేసుకుంటే కూడా ఇప్పటికీ మాకు కళ్ళలో నీళ్లు తిరుగుతుంటాయి ఆ ఉద్యమ చావులు చూస్తుంటే. అయినా ఇక పాత రోజులు ఇప్పటికీ కళ్ళలో మెదులుతున్నాయి. వాటి గురించి నాకు చెప్పడం చాలా బాధగా ఉంది. మిలియన్ మార్చ్ ఒకటి చేశారు లాస్ట్గా. అసలు ఈ దెబ్బతోటి తెలంగాణ అంటేందో తెలియాలండి. ఆ సమయంలో మీరు ఉన్నారా? మరి ఎటువైపు వ్యూహం పన్నారు? మేము తెలంగాణ మిలియన్ మార్చ్ సందర్భంగా యాక్చువల్గా రోడ్డు మీదకి రానియొద్దనే ఉద్దేశం పోలీసు పహారాలు చాలా పెట్టారు. మా దగ్గర మల్లాపూర్లో పెట్టారు, తర్వాత అప్సిగూడ చౌరస్తాలో క్యాంపస్ అటు పోకుండా అటు పెట్టారు. మేము దాదాపు ఒక 200 మందిని మల్లాపూర్ చేసి ఇంకా మిగతా మిత్రులం అందరం కలిసి మేము వేరే రూట్లలో తిరుక్కుంటూ ట్యాంక్ బండ్ చేరుకోవడం జరిగింది. ట్యాంక్ బండ్ కాడ పెద్ద మొత్తంలో వేలాది మంది లక్షలాది మంది జమ అయ్యారు. కాబట్టి ఆడ పోలీసు వాళ్ళు అడ్డుకునే ప్రయత్నాలు చేయలేదు, కానీ చెదరగొట్టే ప్రయత్నాలు చేశారు. దానికి కూడా మేము స్టేజ్ వరకు పోనీకి దాదాపు ఒక 4 నుంచి 5 గంటల టైం పట్టింది. తర్వాత లాస్ట్కు లాఠీ చార్జ్ అయింది. లాఠీ దెబ్బలు తినే ఇంటికి వచ్చినాం మేము. అది తలుచుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ధర్మారెడ్డి గారు, తెలంగాణ వస్తుంది అనుకున్నారా? వచ్చినాక మీకు మంచి జరిగే ఉద్దేశం ఉందని అనుకున్నారా? 100% అన్నారు. తెలంగాణ వస్తుందనే ఉద్దేశం కాదు, గట్టి నమ్మకంతోనే ఇక ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఉద్యమము ఇంతకుముందు జరిగింది వేరు, ఇప్పుడు జరిగింది వేరు. మనకు ఇంతకుముందుకు ఉద్యమం జరిగినప్పుడు కరెక్ట్ నాయకులు దొరకలేదు, ఉద్యమానికి సారథ్యం వహించే నాయకులు దొరకలేదు. ఆ రోజు భారతదేశానికి ఎలాగైతే గాంధీజీ నాయకత్వం వహించి స్వాతంత్రం తెచ్చిండో అంతకన్నా 2 3 10 ఎక్కువ పట్టుదల ఉన్న కార్యదీక్ష కలిగిన మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు నాయకత్వం వహించుండు. ఆయన గుణగణాలు తెలిసిన వ్యక్తులు ఎవరైనా సరే ప్రాణం పోయినా సరే ఈ వ్యక్తి వెనుకకు రాడు అనే నమ్మకంతో మెయిన్ మొదటి నుంచి ఉన్న ఉద్యమకారులు, ఆయన తోటి ఉన్న సహోదరులు చెప్పిన మాటలు, వాళ్ళ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారిని నమ్ముకొని రాష్ట్ర ప్రజానికం మొత్తం అతని వెనుకనే ఉన్నది. అతను చేయి లేపితే చేయి లేపింది, అతను ఏది మాట్లాడితే దాని వెనుకనే మద్దతుగా ప్రజానికం నిలిచింది. కాబట్టి ప్రతి ఒక్కరికి నమ్మకం తెలంగాణ వస్తుందని నమ్మకము, వస్తే కూడా చంద్రశేఖరరావు గారితో అవుతుందని నమ్మకము. 100% ఆ మాటను నిలబెట్టుకున్నాడు, కష్టపడ్డాడు. ఏదైతే
ఢిల్లీకి పోయిండో, లాస్ట్ విడతలప్పుడు ఢిల్లీకి పోయిండో, నేను తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని హైదరాబాద్ వస్తా అని చెప్పిండు. 100% ఆ మాట ప్రకారమే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించుకొని హైదరాబాద్లో అడుగుపెట్టిండు. ఆ మాట అంత దృఢ నిశ్చయంతో మనస్ఫూర్తిగా ఆయన ఏ విధంగా మరి ఆ దేవుడు ఎట్లిచ్చిండో ఆయనకు కానీ ఏ విధంగా మనసులో అనుకొని పోయిండో అనుకున్న దాన్ని సాధించుకొని హైదరాబాద్ వచ్చిండు. మేము మా జాతిపితగా ఒక భగవంతునిగా మేము భావిస్తూ ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత పరిపాలన బాగానే ఉందా? మరి ప్రజలకు మంచి చేస్తున్నట్టు అనిపిస్తుందా? తెలంగాణ వచ్చిన తర్వాత 100% ప్రజలకు 100% మేలు చేస్తుండు. కాకపోతే ఇక ఊరన్న తన ఒకళ్ళు ఆడొకరు ఈడోడు జమ అయితేనే ఉంటారు. ఎందుకంటే 100 మంది ఉంటే 100 మందికి న్యాయం ఎవరు భగవంతుడు కూడా చేయలేడు. ఆ 100 మందిలో మాత్రం 60-70 మందికి న్యాయం చేస్తుండు. ఆ 30 మంది కూడా చేస్తాడు. కాకపోతే ఏంటంటే కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే అందరికీ ఒకసారి న్యాయం చేయాలంటే భగవంతుడే చేయలేడు. ఇప్పుడు ఎందుకు చిన్న ఉదాహరణ, ఇప్పుడు మన ఊర్లలో ఒక 4-5 కుటుంబం ఉంటుంది, అన్నదమ్ములు ఉంటారు. సరే వాళ్ళ నాయనకో అన్నదమ్ములకు వడకనో ఏరుపడతారు. ఏరుపడ్డ కుటుంబం 5 పొయ్యిలు పెట్టుకున్నాక వాళ్ళు కరెక్ట్ ఎవరంతల వాళ్ళు కాలమే నిలబడాలి అంటే కూడా దాదాపు 5-10 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళ ఒక కుటుంబం నిలబడాలంటే ఒక చిన్న ఫ్యామిలీ విషయమే మాట్లాడుతున్నా. మరి ఇంత పెద్ద రాష్ట్రము దాంట్లోకి వెళ్ళి మొత్తం ఏరుబడి ఒక రాష్ట్రమే నిలదొక్కుకోవాలంటే మరి ఇదివారంక పోరాటాలు, కొట్లాటలు, కేసులు, ఉద్యమాలు, మనకు ముందే నీళ్లు లేవు, ఏది లేదు మనకు. అసలు ముందుగా అసలు విషయానికి వస్తే మనకు కరెంటే లేదు. అసలు గత ప్రభుత్వాలు ఏం చెప్పినాయి, మీకు కరెంటే అసలు తెలంగాణ డివైడ్ అయితే మీకు కరెంటే ఉండదు రా భయ్ అని మాట్లాడారు. మరి అలా ఆ స్టేజ్ నుంచి కరెంటును ఉత్పత్తి చేసుకొని ఎన్నో ప్రణాళికలతో చేసుకొని కరెంటును ఉత్పత్తి చేసుకొని ఇలా ఎన్నో పెద్ద పెద్ద కాళేశ్వరం మంచి పెద్ద పెద్ద ప్రాజెక్టులు అసలు ప్రపంచంలో మంచి మేధావులు ఊహించని పనులు కేసీఆర్ గారు చేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు ముందు చేసుకుంటూ నీళ్ళే అనుకోండి, కరెంటే అనుకోండి, ఇలా తెలంగాణ రాష్ట్రానికి అసలు సమృద్ధిగా నీళ్లు, సమృద్ధిగా కరెంటు అసలు ఏ రాష్ట్రానికి లేదు. మరి ముఖ్యంగా పోతే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలకు డైరెక్ట్గా అందుబాటులోకి రావాలనే కొన్ని అతను చేసిన పథకాలు అయితే అసలు చెప్పుకుంటూ పోతే ఇక చాలా. అది అందులో కొన్ని చెప్పాలంటే ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే వితంతు పింఛన్లు, ఈ వృద్ధాప్య పింఛన్లు అంటే డైరెక్ట్ వాళ్ళకే ఇక ఇండ్లకే, ఇంకా ఏ ఆఫీసర్లు కాకుండా డైరెక్ట్ వాళ్ళ ఖాతాలకే వచ్చేటట్టు కొన్ని కార్యక్రమాలు. ఈ పింఛన్లో పోతే అసలు కేసీఆర్కి ఇట్లని విద్యార్థులకు సన్నబియ్యమని, ఈ ఐటీ క్యారిడర్ గవర్నమెంట్ వచ్చినాక చాలా ఐటీ రాదనుకున్నాం, కానీ తెలంగాణ ఐటీ క్యారిడరు అన్ని రాష్ట్రాల కన్నా వాస్తవంగా బెంగళూరు, మన భారతదేశంలో బెంగళూరు ఐటీ ఫస్ట్. కానీ బెంగళూరుగా పోటీ పడుతూ బెంగళూరు కన్నా ఇంకా కొంచెం ముందు స్థానంలో పోటీ పడుతూ మన ప్రియతమ మినిస్టర్ కేటీఆర్ గారు చాలా మంచి చదువుకున్న వ్యక్తి, మంచి అవగాహన ఉన్న వ్యక్తి. అతని సారథ్యంలో అసలు ఐటీ కానీ ప్రతి విషయంలో మున్సిపల్ కానీ ఐటీ కానీ చాలా చురుగ్గా కార్యక్రమాలు ప్రజలకు చేరువలో పోయే కార్యక్రమాలను తీసుకొస్తున్నాడు. అందులో సక్సెస్ అవుతాడు కూడా, సక్సెస్ అయ్యిండు ఆల్రెడీ. ఆ కార్యక్రమాలలో చాలా ఈ 24 hours కరెంట్ కానీ, చెరువుల సుందరీకరణ, పార్కులు, ఈ కుల సంఘాలను ఏకం చేసి ప్లస్ ప్రతి కుల సంఘానికి ఒక భవనం ఉండాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో ప్రతి కులానికి ఈ కులమని లేదు, ప్రతి కులానికి కుల సంఘాలు బిల్డింగ్లు వాళ్ళకి జాగా కేటాయించడము, ప్రతి విద్యార్థులకు మంచి స్పిరిట్ ఉన్న విద్యార్థులకు, మెరిట్ ఉన్న విద్యార్థులకు విదేశాలకు పోవడానికి కూడా 15-20 లక్షల రూపాయలు స్కీమ్స్లో బ్యాంకుల నుంచి ఉచిత లోన్స్ ఇవ్వడము. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలండి. ఇప్పుడు గొల్లకూర్మలు ఉన్నారు, వాళ్ళకి చేపలు ఏ ప్రభుత్వం కూడా వాళ్ళ వృత్తిని ముందుకు తీసుకురాలేదు. వాళ్ళకు చేప పిల్లలు వేయడం, చేపలు పెంచడం, గొర్రెలు, ఈ బెస్త వాళ్ళకు చేపలు, గొల్లకూర్మల గొర్రెల పెంపకం అయితే ఇప్పుడు ఈ రాష్ట్రంలో స్వయంగా వాళ్ళే ఊర్లల్లా. ఇంతకుముందుకు మామూలుగా కూలి పని పోయే కుర్మలు గొల్లలు కూడా ఇలా ఎవరింటికాడ వాళ్ళు ఒక 50 గొర్రెలు 100 గొర్రెలు పెట్టుకొని నిమ్మలంగా వాళ్ళే బతుకుతుంటూ వాళ్ళే బిజినెస్ చేసుకుంటూ చాలా ఫైనాన్షియల్గా చాలా మంచిగా అయ్యారు. ఈ బెస్త వాళ్ళు కూడా ఇంతకుముందుకు ఈ చేపలు ఇది లేనప్పుడు వాళ్ళు కూడా సేమ్ ఇదే కూలిగాయకులు పట్టణాలకు వలసపోవడము, అది చేయడం, ఊర్లకి రావడం జరిగింది. కానీ ఈ చేప పిల్లలు అయితే ప్రతి ఊర్లో మామూలుగా కుంటలు చెరువులు ఉంటాయి. ప్రతి చెరువు కుంటల్లో చేప పిల్లలు గవర్నమెంటే ఇచ్చి వాళ్ళకే స్వాధీనం చేసింది. ఇప్పుడైతే చాలా సంతోషంగా ఊర్లలో మళ్ళీ పాత రోజులు, ఊర్లలో చేపలు పట్టుకొని అవి చేసుకునే పాత రోజులు చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. అదేవిధంగా ఊర్లలోకి వస్తే, సిటీలకు వస్తే బస్తీ దవాఖానాలు. ఇంతకుముందు హాస్పిటల్ పోవాలంటే కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కడో పోతుంటే బిల్స్ అవుతుంటే మామూలు కూలిగాయకులు చేసుకునే వ్యక్తులు హాస్పిటల్ పోవాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు బస్తీ దవాఖానాలు ప్రతి కాలనీకి ఒక బస్తీ దవాఖానా, చాలా బ్రహ్మాండంగా బస్తీ దవాఖానా కార్యక్రమం జరుగుతుంది. మరి అలాగే
ఇంతకుముందుకు సీఎంలు ఉంటే ఏదైనా మామూలు వ్యక్తులకు ఆపరేషన్స్ పెద్ద ఆపరేషన్స్ అవి ఇవి అయితే కూడా వాడేదో పెళ్ళాగుంటే పాపం పుస్తమట్టలు అమ్ముకొని అవి అమ్ముకొని ఇవి అమ్ముకొని హాస్పిటల్కి పోదురు. కానీ ఇప్పుడున్న పరిస్థితి మన దగ్గర ఉన్న ఎమ్మెల్యే గారు కానివ్వండి, కార్పొరేటర్స్ కానివ్వండి, మేము మాకు పెద్ద ఆపరేషన్ అయిందయ్యా, మాకు ఏమైనా సహాయం కావాలంటే ముఖ్యంగా ఫస్ట్ గుర్తొచ్చేది సీఎం రిలీఫ్ ఫండ్. ఏ ముఖ్యమంత్రి, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా మన కేసీఆర్ లెక్క రిలీఫ్ ఫండ్ ఇచ్చిన ముఖ్యమంత్రి అయితే నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు లేరు. దాదాపు కొన్ని వేల కోట్ల రిలీఫ్ ఫండ్ రాష్ట్రం మొత్తం మీద పెట్టుకుంటే వాళ్ళకు అంటే ఆయన అంత పెద్ద హృదయం, అరే వాళ్ళకి ఆపద వచ్చింది కదా, మరి నేను ఒక పెద్దన్నలాగా సహాయం చేస్తాను ఉద్దేశంతో చాలా రిలీఫ్ ఫండ్లు ఆయన సంతకం చేసి రిలీజ్ చేయడం జరిగింది. దానికి కూడా ప్రజలు చాలా కృతజ్ఞత గౌరు. మరి అదేవిధంగా ఈ పెళ్ళిళ్ళు కళ్యాణ లక్ష్మి, ఇంతకుముందు పేదలకు ఎన్నో పథకాలు వచ్చాయి, కానీ ఈ కళ్యాణ లక్ష్మి అనే పథకం అయితే చాలా రాష్ట్రంలో ఒక మన కేసీఆర్ గారి పేరు కానీ రాష్ట్ర ప్రభుత్వం పేరు కానీ చాలా చాలా మంచిగా వచ్చింది. ఎందుకంటే చాలా పేదలకు ₹1,00,000 అంటే ఇలా 75,000 నుంచి ఇలా ₹1,16,000 పెంచారు. ₹1,00,000 అంటే ఒక పేదలకు ఇవ్వాలంటే ఏ ప్రభుత్వం అయినా ముందుకు రాలే. కానీ ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులకు వాళ్ళకు బరువు తగ్గించాలనే ఉద్దేశంతో చాలా మంచి పథకము ఇది. రాష్ట్రంలో ప్రతి కులము, ఏ కులం లేదు, కొందరు కానీ అడమంటారు అది వాళ్ళ ఓసీలకు లేదు ఈసీలకు లేదు అన్నారు, కానీ తప్పది అంతా బ్యాడు. ఎందుకంటే కేసీఆర్ను బదనాం చేయాలనే ఉద్దేశమే తప్ప వేరే లేదు. ఆడ రెడ్డి లేదు, ఏది లేదు, పోయి ప్రతి కులానికి కళ్యాణ లక్ష్మి అందింది. ప్రతి కులానికి అంతేందుకు నేను నా సొంతంగా చెప్తున్నా కదా, నేను మధ్యతరగతి కుటుంబంనే, నా బిడ్డ పెళ్లి చేస్తే కూడా కళ్యాణ లక్ష్మి నాకు అందింది. చెప్పుకోవడంలో సిగ్గులేదు, నేను ఒక రెడ్డిని. మనకెందుకు, ఒక వ్యక్తి మనకు సహాయం చేసినప్పుడు చెప్పుకోవాలి, అదే కృతజ్ఞత. అది చాలామంది కొందరు తప్పుడు ప్రచారం చేశారు, ఆ ప్రచారం తప్పు, దాన్ని ఎవరు నమ్మొద్దు. రెడ్డిలు కూడా కళ్యాణ లక్ష్మి అప్లై చేసుకోవచ్చు, రెడ్డిలకు కూడా కళ్యాణ లక్ష్మి వర్తిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే నేను వాడిన కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నా. అదేవిధంగా స్లమ్ ఏరియాలలో ఉన్న ఈ బతికొచ్చిన వాళ్ళు, అంటే మామూలుగా స్లమ్ ఏరియాల వాళ్ళకి ఇండ్లు లేక ఊర్లలో కూడా ఏం లేక బతికొచ్చి కూలిగైకులు చేసుకుని ఒక 5 నుంచి 6-7 ఏళ్ళు ఉన్న వ్యక్తులకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఒక 4-5 ఏళ్ళు కండిషన్ ఉన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఖచ్చితంగా అందేటట్టు ఆయన చేయడం జరిగింది. మీ సేవలో అప్లై చేసుకున్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు కూడా ఇప్పేయడం జరిగింది. ఇప్పుడు కూడా దాదాపు కొన్ని వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రెడీ అయి ఉన్నాయి. అది కూడా పేదలకు వంచనికి, దానికి కూడా మామూలుగా దళారులు లేకుండా డైరెక్ట్గా గవర్నమెంట్ ఎట్లా చేస్తే బాగుంటుందన్న ప్రణాళికను రూపొందించి ఆ ప్రయత్నంలో ఉన్నారు. మరి కాస్త ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ల తర్వాత, నాకు తెలిసి ఎలక్షన్ల తర్వాతనే సరైన పేదలను నిర్ణయించి వాళ్ళకు పంచడం జరుగుతుందనే సమాచారం అయితే మాకున్నది. మరియు ఇంకోటి ఈ మధ్యలో ఈ కోవిడ్, మన దురదృష్టం, ఈ కోవిడ్ వచ్చినప్పుడు కూడా గవర్నమెంట్ కూడా ఆదాయం తగ్గింది, కొన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు కొద్దిగా ఆగినాయి. ఆ సందర్భంలో మన ఆర్టీసీ ఉద్యోగులకు పాపం జీతాలు కట్ చేసిండు. డ్యూటీ చేసినాక కూడా 50% జీతాలు కట్ చేసిర్రు. మళ్ళా కేసీఆర్ గారు వాళ్ళకు ఏమనిపించిందో, వాళ్ళ కష్టాలు, వాళ్ళకి జీతాలు లేదు, ఇప్పుడు కూడా పనులు లేవు ఈ కోవిడ్ చేయంగానే ఉద్దేశంతో మళ్ళా పెద్ద మనసు చేసుకొని 50% జీతాలు మళ్ళీ ఇప్పుడు వాళ్ళకు ఇవ్వడం జరిగింది. దానికి కూడా ఆర్టీసీ కార్మికులు కూడా చాలా కృతజ్ఞతగా ఉన్నారు. మరి ఈ మధ్యలోనే ప్రకృతి వైపరీత్యాలు, అసలు మనం ఎవరం ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే దేవుడు కన్నెర చేస్తే ముఖ్యమంత్రులు ఏం చేయలేరు, ప్రధానమంత్రులు ఏం చేయలేరు, ఏ ప్రపంచ నేతలు ఏం చేయలేరు, ఎందుకంటే ప్రకృతికి ఎవరు లేరు. అలాంటి సందర్భంలో కూడా ఊర్లలో, హైదరాబాద్లో కొన్ని నీళ్లు కాలనీలు మునిగిపోతే కూడా ఇక మనం అవి ఇవి లెంకలు పెడితే ప్రజలకు సహాయం అందదనే ఉద్దేశంతో స్వయంగా కేసీఆర్ గారే, అసలు నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఏ రాష్ట్రం కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేదు. దాన్ని డైరెక్ట్గా లబ్ధిదారులకే ₹10,000 చేతికే ఇవ్వాలనే ఆదేశాలతోని దాదాపు గ్రేటర్ హైదరాబాద్కు 550 కోట్ల నిధులను కేటాయించి త్వరితగతిన ఎంబడే చెప్పిన తెల్లారి నుంచే ప్రతి ఇంటికి తిరిగి ₹10,000 లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఇదైతే చాలా మంచి గుర్తుంచుకునే విషయం. ఇది చాలా వాళ్ళకి లబ్ధి జరిగింది. మరి అలాగే ఈ మధ్యలో వాస్తవంగా అసలు ఎవరూ గుర్తించలేదు, ఎన్నో ఉద్యోగాలు మన ప్రభుత్వంలో ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి. నన్ను అడిగితే మనస్ఫూర్తిగా నేను చెప్పేది ఏంటంటే, రాష్ట్ర మున్సిపల్ ఈ జిహెచ్ఎంసీ ఉద్యోగులు ఏదైతే ఉన్నారో వాళ్ళు చేసే సేవ అసలు ఎవరు చేయలేరు కూడా. ఎందుకంటే పొద్దుగాల లేచే మనం విసర్జించే మలము కాడికెళ్ళి మనం పడేసే చెత్త, ఆకు, ప్రతి వ్యర్థ పదార్థాన్ని పొద్దుగాల 5 గంటలకే లేచి వాళ్ళు 1 గంట వరకు తినకున్నా వాళ్ళు డ్యూటీలు చేసి వాళ్ళ నిబద్ధతను ఒక హైదరాబాదును కానీ రాష్ట్రాన్ని కానీ క్లీన్గా గ్రీన్గా ఉంచే బాధ్యత
వాళ్ళది. కానీ వాళ్ళు చేస్తున్న పనికి మాత్రం వేతనాలు ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళకి వేతనాలు గదే లాస్ట్కు నాకు తెలిసి 8,500 ఉండే. కానీ మన తెలంగాణ వచ్చిన తర్వాత 8,500 నుంచి 12,500 అయింది, 12,500 నుంచి 13,000 చిల్లర అయింది. ఈరోజు ఎవరు అడగకున్నా, ఏం ధర్నాలు లేకున్నా, వినతులు చేయకున్నా మరి ఆ దేవునికి అంటే మా పిల్లలు బాగుండాలి అనే ఆలోచన దేవుళ్ళకైతే ఎలాగొస్తుందో మన తెలంగాణ దేవుడు చంద్రశేఖరరావు గారికి కూడా గదే ఆలోచన వచ్చి, అరే వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు, వీళ్ళు అడుగుతలేరు, వీళ్ళు అడగకముందే అన్నం పెడదామనే ఉద్దేశంతో మొన్ననే దీపావళి కానుకగా ప్రతి కార్మికులకి 3,000 రూపాయల జీతం అనుకోకుండా పెంచిండు. అసలు ఎవరు తెలియదు, అందరూ ఆ టీవీలలో చూసి ఆశ్చర్యపోయారు, అరే 3,000 జీతం పెంచేసిండు, 3,000 జీతం పెంచిండని. ప్లస్ అదేవిధంగా మొన్న వరదలకు నష్టపోయిన వాళ్ళకు కూడా ఇన్కమ్స్ లేక ఎవరు డ్యూటీలకు పోక చేసి అన్ని ఇబ్బంది పడుతున్నారని కూడా ఈ మన ప్రాపర్టీ ట్యాక్స్ కూడా 50%, 50% రద్దు చేయడం జరిగింది. అది కూడా చాలా ప్రజలు చాలా హర్షిస్తున్నారు. మనసులోనే అతనికి దేవునికి మొక్కినట్టు మొక్కుతురు. మళ్ళీ ఇంకోటి, ఈ రైతుల విషయానికి వస్తే ఏ ప్రభుత్వం కూడా ప్రతి గ్రామానికి ఒక ఐకేపీ సెంటర్ అంటే ప్రభుత్వం ఈ ధాన్యం కొనే సెంటర్ అనేది ఎక్కడ లేకుండా ఉండే. ఓన్లీ దళారులకు మాత్రమే ఊర్లలో పోయి లారీలు తీసుకుపోయి కాంటాలు పెట్టుకొని నింపుకొచ్చుకుందరు. అట్లా కాకుండా మన మండలం నుంచి ఒక అధికారులను పెట్టి ఐకేపీ సెంటర్లను పెట్టి డైరెక్ట్గా రైతులే దళారులు లేకుండా వాళ్ళే వచ్చి వాళ్ళే అమ్ముకొని పోయేటట్టు ఇప్పుడు ఐకేపీ సెంటర్లు ప్రతి మండల కేంద్రంలో ఒకటి చేస్తున్నారు, జిల్లా కేంద్రాల్లో చేస్తున్నారు. అది చాలా రైతులకు మేలు చేసే విషయం. ప్లస్ రైతుకు మద్దతు ధర కూడా ఈ మధ్యనే మద్దతు ధర కూడా పెంచడం జరిగింది. మరియు అంటే దాదాపుగా ఇప్పుడు ఇక చెప్పుకుంటూ పోతే ఇక ఏమో శాస్త్రం ఉంది కదా, మన రాష్ట్రం చంద్రశేఖరరావు గారి గురించి వినాలంటే ఇక చెప్పాలంటే రామాయణము, వినాలంటే భారతం. ఎందుకంటే ప్రతిదీ మనకు మనసుకు తాకేటట్టు పనులు చేసుకోబోతుండు, మనసులో నిలిచిపోయేటట్టు పనులు చేసుకోబోతుండు. అయితే మొత్తం మీద చూస్తే మీరు ప్రభుత్వం యొక్క చేసినటువంటి పథకాలు అయితే కె చంద్రశేఖరరావు గారి గురించి చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మేలు జరిగిన విషయాలు జరగడం జరిగింది. మరి చూసినట్టయితే ఇప్పుడు మీ వంతు వచ్చింది. మరి ఖచ్చితంగా కూడా ఒక ప్రజాప్రతినిధి, సేవ చేసినటువంటి వ్యక్తి, పోరాడినటువంటి వ్యక్తి, తనకు కూడా సీటు కావాలని, నేను కూడా 10 మందికి మేలు చేయాలనుకుంటాను. మరి మల్లాపూర్ డివిజన్లో మీ పరిస్థితి ఎలా ఉంది? మల్లాపూరు డివిజన్లో నేను దాదాపుగా 15 నుంచి 18 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. ఎన్నో కష్టాలు నష్టాలకు ఓర్చుకున్నా, ఎంతో నష్టపోయినా, అయినా కూడా మనసు నిబ్బరం చేసుకొని నాకున్న దాంట్లో నేను సంపాదించుకుంటూ కూడా అందులోకి వెళ్ళి కొంత ప్రజలకు ఖర్చు పెడుతూ ప్రతి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీస్ స్టేషన్ కేసులే కానివ్వండి, ఎవరింట్లన్నా చనిపోతే కానివ్వండి, పెళ్ళిళ్ళు చేసుకుంటే కానివ్వండి, ప్రతి విషయంలో నేను ప్రతిగా ఒక ఫ్రెండులాగా వాళ్ళ కుటుంబ సభ్యునిలాగా వ్యవహరిస్తూ దాదాపు 15 సంవత్సరాల నుంచి నేను మల్లాపూర్లో అందరికీ నోట్లో నాలుకలాగా సేవ చేసుకుంటూ ఉన్నా. మరియు దాదాపు ఒక సంవత్సరం అవుతుంది. మా దగ్గర మా మల్లాపూర్ దాదాపు 45 నుంచి 50 వేల జనాభా ఉంటుంది. ఈ జనాభాలో ఎవ్వరు చనిపోయినా కూడా అసలు బయటకెళ్ళి బండి తెచ్చుకోవాలంటే 6,500 రూపాయలు ఈ ఒక డెడ్ బాడీని తరలించాలంటే బండికి ఛార్జ్ చేస్తారు. అది దృష్టిలో నాకు, ఎందుకంటే నాకు చాలా వచ్చినాయి ఇట్లా వస్తే అది దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ ఏదో ఒకటి చేయాలి. మనం ఏదో ఉంటున్నాం, మస్తుగా ఉంటున్నాం, సంపాదించుకుంటున్నాం, ఖర్చు పెట్టుకున్నాం, పుడుతున్నాం, సస్తున్నాం, ఫలితం ఏం లేదనే ఉద్దేశంతో మనసులో అనుకొని నేను ఒక 2 చైతన్య రథాలు పెడదామని అనుకున్నా. కానీ నేను ఒకటే పెట్టగలిగిన, ఒకటి పెట్టినా, ఇంకోటి కూడా పెడతా త్వరలోనే. ఒక బండి అయితే పెట్టిన, దాదాపు సంవత్సరం నుంచి మామూలుగా బండ్లు కాకుండా ఒక సంస్థలాగా పెట్టి ప్రజలకు న్యాయం చేరువలో ఉందామని జననీ స్వచ్ఛంద సేవా సంస్థ అని ఒకటి పెట్టి అది రిజిస్ట్రేషన్ చేయించి దాని తరపున నేను ఒకటి పేదలకు, అంటే దీనికి కులము మతము ఇవన్నీ ఏం లేవండి. ఎవరు ఫోన్ చేసినా వాళ్ళకు ఈ బండి ఫ్రీగా పంపించడం జరుగుతుంది. దాదాపుగా ఇప్పటికే ఒక 100 నుంచి 150 డెడ్ బాడీలకు నేను సేవ చేయడం జరిగింది. నేను సేవ చేస్తూనే ఉన్నాను. అదే కాకుండా మొన్న వరదలకు కూడా వచ్చినప్పుడు కోవిడ్లో కూడా మేము చాలా దాదాపు 10 నుంచి 15 లక్షల వరకు సరుకులు వంచడం జరిగింది. అది మీరు టీవీలలో కూడా చూశారు. అంటే మాకు స్వార్థం లేకుండా వాస్తవంగా మేము చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా బండి పెట్టిన, ఆ బండితో నాకు వచ్చేదేం లేదు, ప్రజలకు సేవ చేయడము అదొక నా బాధ్యతగా భావించి నేను సేవ చేస్తున్నా. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మరి ఏ సేవ చేయకున్నా ఏం లేకున్నా నేను 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 అని చాలా ముందుకు వస్తున్నారు. కానీ నేనైతే భావిస్తున్నాను, ఆ రోజుల నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను, ప్రజలకు అందుబాటులో ఉన్నాను, ప్రజలకు సేవ చేస్తున్నాను, ప్రతి విషయంలో నేను ముందున్నాను. నాయకులకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. నేనైతే ప్రజెంటు మల్లాపూరు 5th డివిజన్ నుంచి
మాది ఎందుకంటే నేను ఆశ పడకపోదు, నాకు ఆశలేం లేకుండా. కాకపోతే పోయినసారి జనరల్, ఈసారి కూడా జనరలే అని తెలిసింది. జనరలే ఉన్నది కాబట్టి ఈ జనరల్లో మాకు కూడా ఒకసారి అవకాశం ఇస్తే మేము కూడా ఇంకా కొంచెం ప్రజలకు సేవ చేసుకుంటాము, ప్రభుత్వానికి మంచి పేరు తెస్తాము, ప్రజలకు సేవ చేసుకొని ముందుకు పోదామనే ఉద్దేశంతో నేను కార్పొరేటర్గా టికెట్ ఖచ్చితంగా నేను ఆశిస్తున్నా. నా సేవను మా దేవుడు గుర్తిస్తాడని ఖచ్చితంగా భావిస్తున్నా. ఖచ్చితంగా టికెట్ తెచ్చుకుంటా అనే నాకు ఆత్మవిశ్వాసం ఉన్నది. తెచ్చుకొని ప్రజలకు మరింత సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మల్లాపూర్లో ఉన్న మీరు ఉన్నారు కనుక ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నాయా, వాటి మీ దృష్టికి వచ్చినాయా? మల్లాపూర్లో సమస్యలు అంటే ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక పర్మనెంట్ సొల్యూషన్స్ అనేది వర్క్ జరిగింది, మంచి వర్క్ జరిగింది. మల్లాపూర్లో ప్రజలు పెరుగుతున్నారు, ఎక్కడ క్వాలిటీ పబ్లిక్ పెరుగుతున్నారు తప్ప ల్యాండ్ పెరుగుతలేదు. కాబట్టి పబ్లిక్ పెరిగినా కొద్దీ సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఇంకా అభివృద్ధి కూడా ఇంకా పెరిగేది ఉన్నది, ఇంకా చేయాలి. అంటే నేను ఇంతకుముందు చెప్పిన ఒకటే నెలల్లో, ఒక ఏడాదిలో, 2 నెలల్లో చేసేది కాదు ఇది. ఇంకా మనకు ఇంకొక 2 టర్ములు గవర్నమెంట్, కేసీఆర్ ఉన్నన్ని రోజులు గవర్నమెంట్ ఉంటే అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా మనం కూడా సార్ చెప్పినట్టు ఒక మంచి పట్టణంగా అభివృద్ధి చెందుతుంది. ప్రతి పౌరునికి మౌలిక వసతులు కానీ, రోడ్లు కానీ, నీరు కానీ, డ్రైనేజ్ కానివ్వండి, ప్రతి విషయం, స్వచ్ఛమైన గాలి కానివ్వండి, పచ్చదనము, పార్కులు, ప్రతిదీ ఇంకా మంచి అందుబాటులోకి రావాలి, వస్తాయి. ఖచ్చితంగా మా కేసీఆర్ గారి మీద నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా నాకైతే ఈసారి మమ్మల్ని టికెట్ ఇచ్చి ఆశీర్వదించడానికి మేమైతే భావిస్తున్నాం. మేము ప్రజల సేవలో ఎప్పుడూ నిమగ్నమై ఉంటాం. మీ మల్లాపూర్ ప్రజలకు V3 న్యూస్ తరపున ఏం చెప్తారు? నేను మల్లాపూర్ ప్రజలకు నమస్కరించి చెప్పేది ఒకటే. మీ అందరికీ నేను తెలుసు, నేను కోదండం ధర్మారెడ్డి, న్యూ భవానీనగర్ కాలనీ ప్రెసిడెంట్ను. మొదటి నుంచి కూడా ప్రతి ఉద్యమంలో మీ ముందున్నాను. ఈసారి ఖచ్చితంగా నేను మల్లాపూర్ 5th డివిజన్ నుంచి టీఆర్ఎస్ పార్టీ తరఫున నేను టికెట్ ఆశిస్తున్నాను. కాబట్టి దయించి నా వ్యక్తిగత విషయాలు కూడా మీకు అందరికీ తెలుసు, ధర్మారెడ్డి ఏంటో మీకు ప్రతి ఒక్కరికి తెలుసు. నేను ఏదైనా సరే ఓపెన్గా మనసులో కుళ్ళు కుతంత్రాలు లేకుండా మాట్లాడతాను. కాబట్టి ప్రజలకు అందరికీ తెలుసు ఈ విషయము. నాకు టికెట్ కనుక గవర్నమెంట్ ఖచ్చితంగా మన కేసీఆర్ గారు టికెట్ ఇస్తారు. నాకు ఓటేసి నన్ను మీలో ఒక సభ్యునిగా చేర్చుకుంటారని విజ్ఞప్తి. ఇదని మరి కోదండం ధర్మారెడ్డి గారు జనని మరి ఫౌండేషన్ ఏర్పాటు చేసి చాలామందికి సేవ చేసినటువంటి కార్యక్రమాలు చెప్పుకొచ్చారు. అలాగే ఉద్యమనాటి స్పిరిట్, మరి ఆ రోజు నేను బయటికి వెళ్ళి ఉదయం పూటనే బయలుదేరి జై తెలంగాణ నినాదాలు చేస్తూ కేసీఆర్ గారు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని పరిగణిస్తూ మిలియన్ మార్చ్ అయితేనేమి జేసీ తరపున ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నాను. మరి కొన్ని సమయాలలో జైళ్ళకు కూడా వెళ్ళడం జరిగింది, పోలీసు లాఠీ దెబ్బలు కూడా తినడం జరిగింది అని చెప్పుకొచ్చారు. అలాగే చూసినట్టయితే మల్లాపూర్కు నేను కొన్ని సంవత్సరాల క్రితమే వచ్చాను. నేను ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసు, అభివృద్ధి జరిగినా కూడా అభివృద్ధి అనేది నిరంతరం జరిగేటటువంటి విషయం కనుక మరి నాకు కనుక ఖచ్చితంగా టికెట్ ఇస్తే అంటే టికెట్ ఇస్తారనే ఆశాభావం నాలో ఉంది. ప్రజలకు సేవ చేసుకున్నటువంటి అదృష్టాన్ని నాకు ప్రజలు కూడా కల్పించాలని మనస్ఫూర్తిగా తెలియజేశారు. చూస్తుండే విధంగా కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండవ్.